హలో ఫ్రెండ్స్, నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? ఈరోజే కాదు, ఈ మహాగ్రంథం అయిపోయేంత వరకు మన టాపిక్ గరుడ పురాణం. కంప్లీట్ గరుడ పురాణం ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ అప్లోడ్ చేయలేదు. ఫస్ట్ టైం మనమే చెప్తున్నాం. ఈ వీడియో ఇంట్రడక్షన్ మాత్రమే. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ మనస్సు పెట్టి చూడండి. కొంచెం కూడా బోర్ కొట్టదు, ట్రస్ట్ మీ. మన భారతీయ సనాతన ధర్మంలోని అత్యంత ప్రాచీన పవిత్ర గ్రంథాలలో ఒకటి గరుడ పురాణం. వేద విభాగాల్లో ఒకటైన ఈ గరుడ పురాణం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన భక్తుడు వాహనమైన గరుత్మంతునికి వివరించారట. శ్రీ మహావిష్ణువే మొదట గరుత్మంతునికి వివరించారు కాబట్టి దీని పేరు గరుడ పురాణం అయింది. ఇందులో మానవ జన్మ, మరణం మరియు మరణం తర్వాత ఆత్మ యొక్క పరమార్థం వంటి అతి ముఖ్యమైన విషయాలను వివరిస్తుంది. జీవితం మరియు మరణం మధ్య ఉన్న రహస్య పాప పుణ్యాల ఫలితాలు, పునర్జన్మ వంటి అద్భుతమైన విషయాలు ఇందులో వివరింపబడ్డాయి. ఈ గ్రంథం మనకు జీవన గమనాన్ని ఎలా సుందరంగా మార్చుకోవాలో, ధర్మ మార్గంలో ఎలా నడవాలనే పాఠాలను వివరిస్తుంది. ఈ వీడియోలో గరుడ పురాణం విశేషాలను, దీనిలో విభిన్న కథలను మరియు మనం తెలుసుకోవాల్సిన పాఠాలను తెలుసుకుందాం. మరి ఈ ప్రాచీన జ్ఞాన సముద్రంలో మునిగిపోవడానికి సిద్ధమనే అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతూ మీ ఆదరణతో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దామా? ఈ ప్రయాణానికి మనం మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులని, స్నేహితులని, ఆత్మీయులని కలుపుకుందాం. ఈ వీడియో వారికి కూడా షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గరుడ పురాణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొదటిగా గరుత్మంతుడు ఎలా పుట్టాడు, శ్రీ మహావిష్ణువుకి వాహనం ఎలా అయ్యాడో తెలుసుకుందాం. పూర్వం కశ్యపుడు అనే మహాముని ఉండేవాడు. ఈ కశ్యపుడు సప్తఋషులలో ఒకడు. ఇతనికి 13 మంది భార్యలు. ఈ స్టోరీకి సంబంధించి ఈ 13 మంది భార్యలలో మనకు కావాల్సిన మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు, కద్రువ అండ్ వినత. వినత కద్రువ కంటే చిన్నది. వినత, కద్రువ ఈ పేర్లు వింటేనే తెలిసిపోతుంది కదా ఎవరు ఎలాంటి వారో. కశ్యపుడు ఒకరోజు వినత, కద్రువని పిలిచి, మీకు ఎలాంటి బిడ్డలు కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అని అంటాడు. కద్రువ పెద్దది కాబట్టి ముందు కద్రువని అడుగుతాడు. అప్పుడు కద్రువ నాకు 1000 మంది కొడుకులు కావాలి అని అంటుంది. తర్వాత వినతని అడుగుతాడు. వినత మాత్రం నాకు 2 కొడుకులు కావాలి అని అడుగుతుంది. మీకు పురాణాల మీద అవగాహన ఉంటే, గరుడ పురాణం కొంచెమైనా తెలిసి ఉంటే వీడియో పాస్ చేసి గరుత్మంతుడు ఎవరికి పుడతాడో కమెంట్ చేయండి. ఎలా పుడతాడో కూడా కామెంట్ చేయండి. ఓకే, బ్యాక్ టు ద పాయింట్. కద్రువని అడిగినప్పుడు కద్రువ నాకు 1000 మంది కొడుకులు కావాలి అని అంటుంది. వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఒక్కొక్కరు నోట్లో నుంచి విషాలు చిమ్మాలి అని చెప్తుంది. ఇక్కడ కద్రువ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎక్కువ కోపం కలిగిన కొడుకులు కావాలి అని. తర్వాత వినతని అడుగుగా వినత మాత్రం నాకు 2 కొడుకులు కావాలి అని అంటుంది. వాళ్ళు ఎలా ఉండాలి అంటే చూడటానికి చాలా అందంగా ఉండాలి, నేల మీద నడవగలగాలి, ఆకాశంలో ఎగరగలగాలి, చాలా బలవంతులు అయి ఉండాలి అని చెప్తుంది. అది విన్న కద్రువ నవ్వుకుంటుంది. 2 కొడుకులు సరిపోతారా వినత అని. కద్రువకి వినతంటే మొదటి నుంచి చిన్న చూపే. వినత కంటే తానే బాగుండాలి, తన పిల్లలే బాగుండాలి అని. కశ్యపుడు వాళ్ళిద్దరికీ వరాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత కద్రువకి 1000 గుడ్లు పుడతాయి, వినతకి 2 గుడ్లు పుడతాయి. వాళ్ళిద్దరూ గుడ్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఒక నెల తర్వాత కద్రువ గుడ్లలో నుంచి 1000 పాములు బయటికి వస్తాయి. వినత గుడ్లు మాత్రం అలాగే ఉంటాయి. ఇక్కడ కద్రువకి 1000 పాములు బయటికి రావడానికి గల కారణం, కద్రువ కశ్యపుడికి తనకు 1000 మంది కొడుకులు కావాలి, వాళ్ళు నోట్లో నుంచి విషాలు చిమ్మాలి అని చెప్తుంది కదా. సాధారణంగా నోట్లో నుంచి విషాలు చిమ్మేది పాములు మాత్రమే. సో అందుకని వినతకి 1000 పాములు పుడతాయి. మొదట కద్రువ పాములు పుట్టాయని బాధపడినా కూడా తరువాత ఎంతైనా నా పిల్లలే కదా అని వాళ్ళని బాగా చూసుకోవడం, వాళ్ళతో ఆడుకోవడం చేస్తూ ఉంటుంది. ఇది చూసిన వినత తన పిల్లలు ఇంకా బయటకు రాలేదని చాలా బాధపడుతూ ఉంటుంది. 6 నెలలు గడిచిపోతాయి. ఇంకా గుడ్డులో నుంచి ఏమీ బయటికి రాకపోవడంతో కోపం వచ్చి ఒక గుడ్డుని పగలగొడుతుంది. అందులో నుంచి సగం శరీరంతో ఉన్న ఒక అతను బయటికి వస్తాడు. వచ్చిన వెంటనే వినతను చూస్తూ, నువ్వే కదా గుడ్డును పగలకొట్టింది, నువ్వు ఒకరికి దాజిగా జీవిస్తావు అని శాపం ఇస్తాడు. వినత ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆమెనే
తన తల్లి అని గ్రహించి తప్పు తెలుసుకుని ఓదారుస్తూ, అమ్మా, నేను పూర్తిగా పెరగకుండానే నీ తొందరపాటుతో నన్ను పగలగొట్టావు. ఆ మిగిలిన గుడ్డునైనా జాగ్రత్తగా చూసుకో. అందులో ఉన్నవాడు మామూలు వ్యక్తి కాదు, పరాక్రమవంతుడు, హరవీర భయంకరుడు, దేవతలను సైతం ముప్పు తిప్పలు పెట్టగలిగిన వాడు. నిన్ను దాస్యం నుంచి వాడే కాపాడతాడు అని చెప్పి ఆకాశంలోనికి ఎగిరిపోతాడు. అలా ఎగిరిపోతున్న అతన్ని సూర్యభగవానుడు తన రథసారథిగా నియమించుకుంటాడు. ఇది జరిగిన తర్వాత వినత ఆ గుడ్డుని ఇంకా ఇష్టంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా వినత, కద్రువ ఇద్దరు ఇంద్రుని ఉద్యానవనంలోనికి విహారానికి వెళ్తారు. అప్పుడు ఇంద్రుని గుర్రం ఒకటి వారి వైపుగా వచ్చి వెళ్తుంది. ఆ గుర్రాన్ని చూసిన వినత, గుర్రం తెల్లగా భలే ఉంది కదా అక్క అని అంటుంది. వెంటనే కద్రువ, గుర్రం తెల్లగా బాగుంది కానీ గుర్రం తోక మాత్రం నల్లగా ఉంది అని అంటుంది. అదేంటక్క అలా అంటావు? నువ్వే చూసావు కదా, గుర్రం తోక కూడా తెల్లగానే ఉంది అంటుంది వినత. లేదు, నల్లగా ఉంది అంటుంది కద్రువ. కాదు అంటుంది వినత. అయితే సరే, రేపు మళ్ళీ ఇక్కడికి వద్దాం. గుర్రం తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, ఒకవేళ నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని చెప్తుంది. అందుకు ఒప్పుకుంటుంది వినత. ఆ సమయానికి చీకటి పడడంతో ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కద్రువ తన 1000 మంది పిల్లల్ని పిలిచి ఇంద్రుని ఉద్యానవనంలో జరిగిందంతా చెప్పి, మీలో నల్లగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ తోకకు చుట్టుకోండి. రేపు మేము వచ్చే సమయానికి తోక నల్లగా కనిపించాలి, లేదంటే నేను తనకి దాస్యం చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. అప్పుడు అందులోని కొంతమంది, మోసం చేయడం తప్పమ్మ, మేము చేయలేము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి, నేను చెప్పిన మాట మీరు వినకపోతే మీరు మంటల్లో పడి కాలిపోతారు అని కద్రువ వాళ్ళని శపిస్తుంది. కానీ కొంతమంది తన తల్లి మాటకి ఎదురు చెప్పలేక సరే అని ఒప్పుకుంటారు. మరుసటి రోజు సాయంత్రం వినత, కద్రువ ఇద్దరు ఇంద్రుని ఉద్యానవనంలోనికి వెళ్తారు. నిన్నటిలాగా గుర్రం వస్తుంది, కానీ ఈసారి గుర్రం తోక నల్లగా ఉంటుంది. వినతకు కద్రువ కుట్ర అర్థమవుతుంది, కానీ ఏం చేయలాగా దాస్యానికి ఒప్పుకుంటుంది. వినత రోజు కద్రువకి, కద్రువ పిల్లలకి దాస్యం చేసి ఆ మిగిలిన గుడ్డు దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ పడుకుంటుంది. అలా 1 సంవత్సరం గడిచిన తర్వాత గుడ్డు పగిలి అందులో నుంచి గరుత్మంతుడు బయటికి వస్తాడు. వచ్చిన వెంటనే ఆకాశంలోనికి ఎగిరిపోయి ముల్లోకాలు చుట్టి ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. అలా ఎగురుతున్న గరుత్మంతుడిని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోతారు. గరుత్మంతుడు ఆకాశం నుంచి కిందకు చూస్తున్నప్పుడు ఒక ఆవు దూడ ఆవు దగ్గరికి వెళ్ళడం గమనిస్తాడు. అప్పుడు తన తల్లి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి, అమ్మ, నన్ను క్షమించు, పుట్టిన వెంటనే నిన్ను చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగాను అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు వినత గరుత్మంతుని హత్తుకుని ఒక్కసారిగా ఆనందం, బాధ, గర్వంతో గట్టిగా ఏడుస్తుంది. ఆ ఏడుపు కద్రువకు వినిపించడంతో ఆమె బయటికి వస్తుంది. వచ్చిన వెంటనే గరుత్మంతుని చూసి ఈర్ష్యతో, వినత, నువ్వు నాకు దాస్యవు కాబట్టి నీ కొడుకు కూడా నాకు దాస్యం చేయాలి అని చెప్తుంది. అంత బలవంతుడైన గరుత్మంతుడు కద్రువకి, కద్రువ పిల్లలకి దాస్యం చేయడం ఇష్టం లేకపోయినా ఏం చేయలేక చాలా బాధపడుతుంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గరుత్మంతునికి తన తల్లిని దాస్యం నుంచి విముక్తురాలిని చేయాలి అని అనుకుని వాళ్ళ పెద్దమ్మ కద్రువ దగ్గరికి వెళ్ళి తన తల్లిని దాస్యం నుంచి విముక్తురాలిని చేయమని అడుగుతాడు. అప్పుడు కద్రువ, అమృతం తీసుకొస్తే నీ తల్లిని దాస్యం నుంచి విముక్తురాలిని చేస్తాను అని చెప్తుంది. అప్పుడు గరుత్మంతుడు అమృతం ఎక్కడ దొరుకుతుంది అనే వివరాలను తన తండ్రిని అడిగి తెలుసుకుంటాడు. కానీ దానికి దేవతలు కాపలా ఉంటారు అని కూడా తెలుసుకుంటారు. ఇక గరుత్మంతుడు ఇంద్రలోకం వెళ్ళి సకల దేవతలతో పోరాడి అమృతాన్ని దక్కించుకుంటాడు. ఇదంతా చూసిన ఇంద్రుడు గరుత్మంతునితో పోరాడి గెలవలేమని తెలుసుకుని గరుత్మంతునికి తన బంధుత్వాన్ని తెలియజేస్తూ, నేను నీవు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళమే, నేను నీకు సోదరుడిని అవుతాను అని చెప్పి గరుత్మంతునికి అమృతంతో ఏం పని ఉంది అని అడిగి తెలుసుకుంటాడు. ఇంద్రునికి గరుత్మంతునికి రిలేషన్ ఏంటి అంటే ఇద్దరూ ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే. స్టార్టింగ్లో చెప్పినాం కదా, కశ్యపుడికి 13 మంది భార్యలు అని. ఆ 13 మంది భార్యలలో ఒకరైన అతిథికి పుట్టినవాడే ఈ ఇంద్రుడు. గరుత్మంతుడు కథ తెలుసుకున్న తర్వాత, సోదరా, పాములకు అమృతం ఇవ్వడం కరెక్ట్ కాదు, లోకం నాశనం అవుతుంది అని ఇంద్రుడు చెప్పాడు. కానీ నేను మాట ఇచ్చేశాను, కుదరదు అంటే నీతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని గరుత్మంతుడు అంటాడు. అప్పుడు ఇంద్రుడు, అంత పని వద్దులే సోదరా, అమృతాన్ని నీ పెద్ద తల్లి చేతిలో పెట్టడం వరకే కదా నీ పని, అలాగే పెట్టు, తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పి అమృతాన్ని గరుత్మంతునికి ఇచ్చి పంపిస్తాడు.
గరుత్మంతుడు ఆ అమృతాన్ని తీసుకెళ్లి కద్రవ చేతిలో పెట్టి తన తల్లిని దాస్యం నుంచి విముక్తురాలని చేస్తాడు. కానీ ఇంద్రుడు కద్రువని తన పిల్లల్ని అమృతం తాగనీయకుండా చేస్తాడు. తన కొడుకు శక్తి సామర్థ్యాలు చూసిన కశ్యపుడు గరుత్మంతుని దగ్గరికి వచ్చి, నాయన, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నువ్వు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చెయ్యి అని చెప్తాడు. అప్పుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై గరుత్మంతుని తన వాహనంగా చేర్చుకుంటాడు. ఇది గరుత్మంతుడు ఎలా పుట్టాడు, శ్రీ మహావిష్ణువుకి వాహనం ఎలా అయ్యాడు అనే స్టోరీ. ఇంకా గరుడ పురాణం విషయానికి వస్తే, సాధారణంగా గరుడ పురాణం గురించి చాలామందికి చాలా అపోహలు, అనుమానాలు, భయాలు ఉంటాయి. ఇంకొందరైతే ఈ గ్రంథాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని అంటూ ఉంటారు. దానికి కారణం ఇందులో ఆత్మ, ప్రేతాత్మల గురించి చెప్పబడటమే. మనలో చాలామందికి ఇంట్లో ఆత్మల గురించి మాట్లాడడానికే ఇష్టపడరు. అలాంటిది దానికి సంబంధించిన గ్రంథాన్ని ఇంట్లో ఎవరైనా ఉంచుకుంటారా? వాళ్ళే ఈ భయాన్ని కొందరికి అంటించారు. మనకు చెప్పబడిన హిందూ ధర్మాల ప్రకారంగా మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్ట అంటే 8, దశ అంటే 10. సో అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. ఈ అష్టాదశ పురాణాలకు ఆతరు ఒక్కడే, వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అంటే తెలుసు కదా, మహాభారతాన్ని రచించిన మహాకవి. ఈ గరుడ పురాణం అంత అపవిత్రమైనది అయితే మహాభారతాన్ని రచించిన వ్యక్తి ఈ గరుడ పురాణాన్ని ఎందుకు రచిస్తాడు? ఇదేమంత అపవిత్రమైనది కాదు, అది కేవలం కొంతమంది అపోహ మాత్రమే. నాకు ఒకటి చెప్పండి, మీరు సపోజ్ అడవికి వెళ్ళేటప్పుడు ముళ్ళులు గుచ్చుకోకూడదని చెప్పులు వేసుకుని వెళ్తారా, లేక గుచ్చుకున్న తర్వాత వేసుకుందాంలే అనుకుంటారా? అవసరం రాకముందే డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారా, లేక అవసరం వచ్చినప్పుడు సంపాదించుకుందాం అనుకుంటారా? హెల్త్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడతారా, లేక హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారా? మనం సేఫ్ జోన్లో ఉండాలి అని ఇవన్నీ ముందే చేసుకున్నప్పుడు చనిపోయిన తర్వాత మన ఆత్మ సేఫ్ జోన్లో ఉండాలి అని ఎందుకు అనుకోరు? వాట్ ఎవర్ యువర్ విష్. మీరు ఉండాలనుకోకపోయినా జస్ట్ వినండి చాలు. అరే మాకేం అవసరం, అసలు ఇది నిజంగానే ఉంది, జరుగుతుంది అని ఏం గ్యారంటీ అంటారా? మీకు రామాయణం తెలుసు కదా, అందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? శ్రీరాముడు. శ్రీరాముడు ఎవరిని చంపి సీతామాతని తెచ్చుకున్నాడు? రావణాసురుడిని. రావణాసురుడిని చంపడానికి ఎలా వెళ్ళాడు? వారధి కట్టి. ఆ వారధి స్టిల్ అలాగే ఉంది కదా, దాని మెజర్మెంట్స్ కూడా రామాయణంలో చెప్పబడిన విధంగానే ఉన్నాయిగా. సో ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది అంటే రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు అంటే శ్రీరాముడు ఉన్నాడు. సో శ్రీరాముడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువే కదా. ఇంకా గరుడ పురాణం విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువే కదా గరుత్మంతునికి చెప్పింది. సో 200% గరుడ పురాణం ఈస్ రియల్, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఇందులో చెప్పబడిన పాప పుణ్యాల గురించి, నరకలోక శిక్షల గురించి ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దిస్ ఈస్ నందన్ signing off today. Bye bye. See you in the next episode.